నమస్తే. నేను మీ నాగరాజ్ యాదవ్. పిఎం టీవీకి నమస్తే. అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఆదరించండి, లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకూడదు. అయితే ఇక ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఇక ఆల్రెడీ ఇప్పుడు మనకు ఈ 13కి లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయ్యా, జర జాగ్రత్తగా. ఎందుకు అనంటే ఇప్పుడు పైసలు ఇచ్చేసి ఓటర్లని మభ్యపెట్టే విధంగా రాజకీయ నాయకులు ఎత్తుగడలకు పై ఎత్తుగడలు వేసేసి ఎక్కడికేని ఈ యొక్క ధనంతోని, డబ్బుతోని, మద్యంతోని మన ప్రజలను ప్రలోభాలకు గురి చేసి ఓటు బ్యాంకును సంపాదించేసి ఎక్కడికేని గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏ విధంగా అంటే పని చేసే నాయకుడికి పట్టం కట్టండి, పైసలు వేరే నాయకుడు ఇచ్చినా సరే కానీ మనకు పని చేసే నాయకుడిని మీరు ఎంచుకోండి. రేపు కల్లా మనకు ఉపయోగపడే నాయకుడిని ఎన్నుకొని, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకొని, ప్రశ్నించే గొంతుకకు మీరు ఎన్నుకోండి. ఇక వాస్తవంగా ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఇక దోచుకున్న బీఆర్ఎస్కు ఓటేస్తే ఎటుపోతుందో తెలిసేనా. ఇక దొంగ మాటలు చెప్పి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎటుపోతుందో తెలుసు. ఇక ఇప్పుడు వేయాల్సింది ఎటు అనంటే ఏమున్నా బీజేపీ మాత్రమే ఉందయ్యా, ప్రజలారా గుర్తించండి. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ వస్తేనే ఒక విధంగా దేశానికి కానీ రాష్ట్రానికి కానీ భారతదేశం గొప్పతనం ఏందో ఆల్రెడీ మనకు కరోనా సమయంలోనే ఏ దేశం కనిపెట్టని విధంగా కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్న ఘనత, కోవిషీల్డ్ కనుగొన్నది ఆ ఘనత, ఆ క్రెడిట్ ఒక భారతదేశానికే దక్కింది. ప్రపంచ దేశాలు భారతదేశం వైపు ఎదురు చూసే అవకాశం వచ్చింది. అందుకోసమనే ఈ యొక్క పని ఏ విధంగా సహకారం అయింది అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఇలాంటి పనులు ఒక మహత్తరమైన ఘట్టం ఏదయ్యా రామ మందిరం సంబంధించి కొన్ని ఏళ్లకు సంబంధించిన ఆ కేసు తీర్పు అనేది వచ్చిన తర్వాత రామ మందిరం నిర్మించేసి ఒక రామ మందిరానికి సంబంధించిన ఏళ్లకు సంబంధించిన తీర్పు గిట్లా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వంలో సహకారమై కొన్ని వేల మంది ఆ కేసుకు సంబంధించి పోరాడిరు. అసలు చాలా మరణించే అవకాశం అయిపోయింది. అందుకోసమని వాళ్లకు ఒక విధంగా ఆత్మకు శాంతి కూరింది. ఈ దేశ ప్రజలు మాత్రం దర్శించుకునే భాగ్యం కలిగింది. ఈ తరానికి అదొక గొప్ప అద్భుతం, ఒక వరమిగా ఈ జనరేషన్ వాళ్లకు రామ మందిరం అనేది ఒక కళగా మిగిలిపోతుంది. అది ఒక భారతదేశానికే రామ మందిరం అనేది ఆ విధంగా అయిపోయింది. అందుకోసమనే ఇప్పుడు ఎక్కడ వేసినా, దేనికి వేసినా, బీఆర్ఎస్కి వేసినా, కాంగ్రెస్కి వేసినా ఇక వాళ్ళు ఏం లేదు, ఇక మాటలతోనే కాయదు అంటారు చూడు. మాటలు మన కోటలు దాటితే కలుపలు దాటే అన్నట్టు వాళ్ళ మాటలు, బీఆర్ఎస్ వాళ్ళ మాటలు, ఈ కాంగ్రెస్ వాళ్ళ మాటలు, బీఆర్ఎస్ వాళ్ళ మాటలు, కాంగ్రెస్ వాళ్ళ మాటలు రెండు అట్లే ఉంటాయ్యా. ఏదో మేము వేసినామని చెప్పేసి మాటలు చెప్పుకుంటే కానీ అక్కడ అభివృద్ధి అనేది శూన్యం. ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు మరి ఎట్లా అమలు చేస్తారు? 6 గ్యారంటీలకు సంబంధించి ఇచ్చిర్రయ్యా, ఒక ఫ్రీ బస్ ఇచ్చిర్రు. ఆ ఫ్రీ బస్సులా ఎంత లొల్లీలు అవుతున్నాయో తెలుసు. మహిళలు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే మా మహిళా సోదరులకు, సోదరి మనులకు అయితే వీళ్ళకు మేము ఫ్రీ బస్ పెట్టినాం కదా, మాకు ఆటోమేటిక్గా ఓటేస్తారు అనుకుంటున్నారు. కానీ ఫస్ట్ వాళ్ళే ఓటేయారయ్యా వాస్తవంగా. ఎందుకనంటే ఈ ఫ్రీ బస్ చేయబట్టి వాళ్ళకు పెద్ద లొల్లీలు, కొట్లాటలు, బస్సు తరమైతే లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఒక్కొక్క బస్సు డ్రైవర్లు ఆపుతనే లేదు, బస్సు అయితే ఆపుతనే లేదు. గంత దౌర్భాగ్యమైన పరిస్థితి అయిపోయిందా. మహిళలకు సంబంధించి ఫ్రీ బస్సు వాళ్ళు ఎక్కితే పైసలు ఏం రావని చెప్పేసి ఒక్కొక్క దగ్గర బస్సే ఆపకుండా పరిస్థితి అయిపోయింది. అందుకోసమనే మా అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు మొత్తం టోటల్గా ఆలోచించండి. అయితే ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మీరు అయితే ఖచ్చితంగా నరేంద్ర మోడీకి మద్దతుగా నిలబడండి. ఈ యొక్క అభ్యర్థిని ఎవరైతే ఉన్నారో ఈ మెదక్ జిల్లాకు సంబంధించిన బీజేపీ అభ్యర్థిని రఘునందన్ రావుని గెలిపించాడు. ఖచ్చితంగా ఒక న్యాయవాది, ప్రశ్నించే గొంతుగా ఇక గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రశ్నించిండు. ఇక కొంతమంది ఏమంటారంటే ఇక రఘునందన్ రావు గెలిచిండు, మాకు ఏం చేయాలని ఒకరంటారు. అయ్యా, ఓ 2.5 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే 2.5 సంవత్సరాలు చేసే పనులు చేసిండు, చేయాల్సినవి బాగానే చేసిండయ్యా. అయితే ఒక 5 సంవత్సరాలు పీరియడ్ ఇస్తే ఎవరైనా చేయగలుగుతారు. వాస్తవంగా ఒక అపోజిషన్ పార్టీలో ఉన్న
ఆయన ప్రభుత్వాన్ని గొంతెత్తి మాట్లాడేసేసి ప్రశ్నించేసి ఈ పనులు వేయించిండయ్యా. మరి అట్లాంటి నాయకుడు వస్తేనే మన మెదక్ అభివృద్ధి అవుతుందని చెప్పేసి ఖచ్చితంగా ఈ యొక్క మెదక్ ప్రజలు ఆలోచించాలి, అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి. కేంద్రంకు సంబంధించిన ఏది మన మెదక్ గడ్డని అభివృద్ధి చేసే పదంలో ముందుకెళ్తుంటాడు రఘునందన్ రావు. ఈ యొక్క మంచి అవకాశం మనకు దుబ్బాక ప్రజలు అసలు మంచి నాయకుడిని కోల్పోయారు. ఇది అదేవిధంగా ఇప్పుడు తెలుస్తుంది నాయకుడిని ఎందుకు కోల్పోయినామా అనేది తెలుస్తుంది. అందుకోసమని ఈ యొక్క ఇప్పుడైనా మంచి అవకాశం ఈ మెదకు బిడ్డను రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించే ప్రయత్నం చేయండి భారీ మెజారిటీతో. మొన్న అల్లాదుర్గులో నరేంద్ర మోడీ సార్ చెప్పిండ్రు, రఘునందన్ రావుకు ఓటేస్తే నరేంద్ర మోడీకి ఓటేసినట్టే అని చెప్పేసి ఫుల్లాగా చెప్పిండయ్యా. అందుకోసమని మెదక్ జిల్లా ప్రజలందరూ గమనించాలి, మన మెదక్ బిడ్డ అయినటువంటి రఘునందన్ రావుని భారీ మెజారిటీతో గెలిపించుకొని మన మెదక్ జిల్లాను ముందంచలో ఉంచుకొని అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి. ప్రతి ఓటరు మహాశైలకు చెప్తున్నా, ఈ యొక్క రగన్న గెలిస్తే ఖచ్చితంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. ఇంకా ప్రశ్నించే గొంతుక ఎక్కడున్నా నిధులు కంపల్సరీ రావాల్సిందే. సో సారు వకీల్ సాబు అయితే అన్ని పనులలో అనుభవం ఉన్న వ్యక్తి. ఇక మాట్లాడితే ప్రత్యర్థులకు చెమటలు పట్టించే విధంగా ఉంటుంది. అందుకోసమని ఆయనకు మద్దతుగా మన మెదక్ జిల్లా ప్రజలందరూ భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి. రగన్నని మళ్ళీ ఇది పార్లమెంటుకు పంపించే బాధ్యత మన మెదక్ జిల్లా ప్రజలదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ రగన్నకి మద్దతుగా నిలబడి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు మనం స్వాగతం పలకాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. సో ఇది అయితే ఇక ఇయ్యాలటి ముచ్చట మాట్లాడదాం. వెలుగు ఈనాడు సాక్షికి సంబంధించి అయితే రెడ్ జోన్ లో రాష్ట్రం 11 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు, 3 రోజుల పాటు 12 జిల్లాలకు రెడ్ అలర్ట్, 9 జిల్లాల్లో 45కు పైగా, 7 జిల్లాల్లో 44కు పైగా ఉష్ణోగ్రత. మే నెలలో వాతావరణ పరిస్థితులపై ఐఎండి స్పెషల్ బులెటిన్. వడగాలులు తగ్గి టెంపరేచర్లు పెరిగే ఛాన్స్, వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఉదయం 8 నుంచే ఎండలు మండుతున్నాయి. రాత్రి 9 అయినా వేడి తగ్గడం లేదు. నిత్యం సాధారణం కన్నా 7-8 డిగ్రీలు ఎక్కువనే టెంపరేచర్లు రికార్డ్ అవుతుంది. ఇదిగో రెడ్ జోన్లోనట 11 జిల్లాలట 46 డిగ్రీల పైనే ఉన్నాయట. రెడ్ జోన్లో రాష్ట్రం 11 జిల్లాల్లో 46 డిగ్రీల పైనే ఉందట. చూడండి, అందుకనసమనే ప్రజలారా బయటకు వెళ్ళేటప్పుడు కొద్దిగా ఏమన్నా హెల్మెట్లు కానీ, క్యాప్స్ కానీ, టవల్స్ కానీ ఏమన్నా తలపైన వేసుకొని బయటకు వెళ్ళేసి కొద్దిగా ఎండలో ఉండే అవకాశం కాకుండా కొద్దిగా సాయంత్రం టైంలో, మార్నింగ్ టైంలో వీళ్ళు 10 లోపు, తర్వాత ఈవినింగ్ 4 తర్వాత కొద్దిగా బయటకు వెళ్ళే అవకాశం అట్లా బయటకు వెళ్ళాలి. సో ఎండకు మాత్రం వడదెబ్బ ఇలాంటివి రోజు ఆల్రెడీ వడదెబ్బతో మృతి అని చెప్పేసి ఆల్రెడీ మనం పేపర్లో చూస్తున్నాం. సో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇంకోటి చూస్తే గెజెట్ కమిషనర్ స్టేట్మెంట్లపై మోదీ, అమిత్ షా వైఖరేంది? రాజ్యాంగానికి 50 ఏళ్ళు పూర్తయిందని మార్పు చేయాలనుకుంటున్నామని చెప్పేసి వాజ్పేయి హయాంలోనే జస్టిస్ అయితే వెంకటాచలమయ్య కమిషన్ ఏర్పాటు చేశారని సీఎం రేవంత్ చెప్పారు. దీనిపై మోదీ, అమిత్ షా వైఖరి ఏమిటో చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేశారు. జస్టిస్ వెంకటాచలమయ్య నివేదికను ఏం చేశారు? 2014 తర్వాత మీ మంత్రివర్గంలోని వాళ్ళు మొదలు పెడితే నాటి స్పీకర్ కూడా రిజర్వేషన్లు వద్దన్నారు. దీనిపై మీ విధానం ఏంది అని ఆయన ప్రశ్నించారు. వాజ్పేయి హయాంలోనే తీసుకొచ్చిన గెజిట్ నోటిఫికేషన్ జస్టిస్ వెంకటాచలమయ్య కమిషనర్ వివరాలను మేము ప్రపంచం ముందు చర్చకు పెడుతున్నా బీజేపీ తీరు దేశ ప్రజాస్వామిక మనుగడకే ప్రమాదం. ఇది నా కోసమో నా పార్టీ కోసమో చెప్తున్న వాదన కాదు. దేశం 144 కోట్ల మంది ప్రజల కోసం పడుతున్న తాపత్రయం. రిజర్వేషన్లు రద్దు చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 100% నష్టమే అని చెప్పేసి అన్నారు. బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగాన్ని మార్చేందుకు 2000లోనే గెజిట్ జస్టిస్
వెంకటచాలయ్య కమిషన్, అందుకే సీఎం రేవంత్ రెడ్డి అయ్యా ఆల్రెడీ కుల్లాగా మీరు కళ్ళు కడుక్కొని చూడాలయ్యా. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ రిజర్వేషన్లు రద్దు చేయము, మేము ఏం రద్దు చేయము, రాజ్యాంగానికి ఇట్లా ఏం మార్చే యోచన లేము, మేము మార్చే ప్రసక్తే లేదని చెప్పేసి కడకండి చెప్పిన తర్వాత ఈయన మళ్ళా జస్టిస్ వెంకటచాలయ్య 2000 సంవత్సరంలో తీస్తానం, 2014 సంబంధించిన ముచ్చటిటు పోయింది, అయ్యా మాట్లాడు. ఆల్రెడీ వాళ్ళు కుల్లాగా చెప్పారు అయ్యా. మీరు పోరాటం చేయకుండా ఇంకో సైడ్కి వచ్చేసి ఇవన్నీ ఏంటంటే ఇక ఏదో ఉంటా చూడు, ఎదురుగా వచ్చి పోరాటం చేయకుండా సాటికెళ్ళి పోరాటం చేసేటోళ్ళు అన్నట్టు. ఈ మార్ఫింగ్ వీడియోలు పెట్టేసి ఈ విధంగా వేసిరుగో ఇప్పుడట మళ్ళా ముందుకేసిండు ఈ ముచ్చట. 2014 ఆ తర్వాత ఏమైంది సంబంధించి ఇదేమైంది అదేమైంది అని చెప్పేసి ఇగో రేవంత్ రెడ్డి సార్ అంటున్నాడు అయితే రిజర్వేషన్లే రద్దు అంటున్నాడు. మళ్ళీ రిజర్వేషన్ల మీదే ఇక వీళ్ళు ఉన్నదయ్యా, వీళ్ళు ప్రచారం లేదు వీళ్ళది. మరి దేశంలో మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని లేదు, ఇక బీజేపీ వాళ్ళ మీద పడ్డరు. ఇక వీళ్ళు బీజేపీ వాళ్ళు మంచి చేస్తారు కదా, వీళ్ళు ఓర్వలేకపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. రిజర్వేషన్ రద్దని, రాజ్యాంగం రద్దని, మొత్తం టోటల్గా మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలకు మొత్తం టోటల్గా అన్యాయం జరిగిపోతుంది, ఇక రద్దు చేస్తున్నారు అని చెప్పేసి ఇక వీళ్ళు తప్పుడు ప్రచారాలతోని ప్రజలను మొత్తం తప్పుదో పండించే విధంగా ప్రజలను ఈ విధంగా చేస్తున్నారు అయ్యా. ప్రచారం చేస్తున్నారు వీళ్ళు మొత్తం టోటల్గా. ఇక బీజేపీకి సంబంధించిన మొత్తం బ్లేమ్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన ప్రచారం చేసుకోవాలి, ఏదో హుందాగా పార్టీకి సంబంధించిన ప్రచారం చేసుకోవాలి, తప్పేం లేదు. కానీ బీజేపీకి సంబంధించి బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందట, బీజేపీ రాజ్యాంగాన్ని మొత్తం తీసేస్తారట, ఇట్లాంటి విషయాలు ఆడలేక పాతగజలు అన్నట్టు వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళ పద్ధతి కట్టుందయ్యా. వీళ్ళు ప్రచారం చేసుకోక బీజేపీ మీద పడ్డారు. ఇక మళ్ళీ కూడా ఏంటంటే జస్టిస్ వెంకటచాలయ్య కమిషన్ ఇక ఉందని చెప్పేసి ఎటు పోయింది ఏంది ఏం కథ ఇక మొత్తం ఇక ఈయన రేవంత్ రెడ్డి సార్ అంటున్నాడు అయ్యా మీరు హుందాగా మీరు ప్రచారం చేసుకోండి, కానీ ఈ తప్పుడు ప్రచారాలతో బీజేపీని ఏదో చేస్తామంటే ఖచ్చితంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారు. దేశంలో ఉన్న ప్రజలు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మీ మాటలు నమ్మే ప్రసక్తే లేదు. ఆల్రెడీ ఈ 6 గ్యారెంటీలతో ఆల్రెడీ మోసం చేసే అధికారంలోకి వచ్చారు. మీరు ఎంత బుద్ధి చేస్తారో ఇప్పుడు మీ మాటలు నమ్మేదే లేదు. ఇక బీఆర్ఎస్ సంగతి తెలిసిందేనే, అది ఎంత డబ్బు కొట్టుకున్నా ఈనటోళ్ళు వింటారు, గుద్దదికు గుద్దుతారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మలేకపోతున్నారు. ఇక ఇప్పుడు ఏం వచ్చినా నరేంద్ర మోడీ సారే మాకు కావాలి, నరేంద్ర మోడీ సారే మాకు వస్తేనే మళ్ళీ దేశం మళ్ళీ ఇంకా ముందంజలో అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంటామని చెప్పేసి దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు ఇట్లా ప్రధాని కోరుకుంటున్నాయా. ఇక రిజర్వేషన్లు ఎత్తేయడమే ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం. గోవాల్కర్ నుంచి సుమిత్రా మహాజన్ దాకా అందరిది ఇదే మాట. సంఘ్ కార్యాచరణను అమలు చేస్తున్న బీజేపీ 2025 నాటికి రిజర్వేషన్లు రద్దే వాళ్ళ లక్ష్యం. అందుకే 400 సీట్లు అడుగుతున్నారు. ఆ క్రమంలోనే 8 రాష్ట్రాల్లోని ప్రతిపక్ష ప్రభుత్వాల కూల్చివేత, 1978లోని మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా కమాండల్ యాత్ర ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. అవాస్తవమని బీజేపీ చెప్పగలరా? మోదీ కన్వర్టెడ్ బీసీ, ఆయనకు బీసీలపై ప్రేమ లేదు. అయితే నిజాలు మాట్లాడడానికే నాపై ఢిల్లీలో అక్రమ కేసులకు భయపడ ఇది ఎస్సీ ఎస్టీ ఓబీసీలపై దాడి. బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్ రద్దుకు సపోర్ట్ చేసినట్లే, రిజర్వేషన్లు ఉండాలన్నా వాటిని పెంచాలన్నా కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్పేసి వెల్లడి. ఇక వీళ్ళది రోజుకి ఇదే ఏందయ్యానంటే వీళ్ళు చెప్పుకోనికి ప్రజల దగ్గరికి ఓటు అడగడానికి మేము కాంగ్రెస్ ఏం చేసిందని చెప్పుకోనికి వీళ్ళ మాటలు లేవు. వాస్తవంగా ఈ కుల్లా మాట్లాడుకుందామయ్యా, పార్టీలకు పక్కన పెట్టుండి మనం వాస్తవంగా నిజం మాట్లాడదాం అయ్యా. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము గీ పని చేసినామయ్యా, ఇలాంటి పనులు చేసినాం, మరి ఈ విధంగా చేసినాం అని చెప్పేసి ఒక్కటి చెప్పుకోలేకపోతున్నారు. ఏమనంటే రిజర్వేషన్లు నరేంద్ర మోడీ రిజర్వేషన్ రద్దు చేస్తున్నాడు, రాజ్యాంగాన్ని మారుస్తున్నారని చెప్పేసి ఈ 2 అంశాలతోనే వీళ్ళు ముందుకు వెళ్తున్నారు తప్ప. కానీ 2 తప్పితే వీళ్ళ దగ్గర మ్యాటరే లేదు వాస్తవంగా. మరి నరేంద్ర మోడీ సార్ వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది వాస్తవంగా చెప్పాలంటే. అది నా ఒక్క అభిప్రాయం కాదు. ఎక్కడ వెళ్ళినా ఇప్పుడు దేశ ప్రజలకు ఏ రాష్ట్రాలకు వెళ్ళినా కానీ నరేంద్ర మోడీ సార్ ఏ విధంగా చేసిందంటే ఖచ్చితంగా మంచి చేసిండే. కానీ ఇక యువలోకలు ఉంటారు, ఇక తూతుపరంగాలు ఉంటారు, ఇక పార్టీకి నచ్చలు ఇక ఉంటారు. అది పక్కన పెట్టి కానీ అసలు 100కి 99% ఖచ్చితంగా నరేంద్ర మోడీ చేసిందని చెప్పేసి నా అభిప్రాయం అయ్యా. నా అభిప్రాయము రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ దేశంలో ఉన్న ప్రజలు కానీ మళ్ళీ నరేంద్ర మోడీ వైపు మనం ఆల్రెడీ రిజల్ట్ రోజే చూస్తాం.
వాస్తవంగా బీజేపీకి కళ్ళు మూసుకుంటా ఓట్లు రావడం ఏంటంటే ఇక రామ మందిరం సంబంధించి అదొక అది చెప్పం ఇక లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేది. ఈ తరం వాళ్ళు మా తరంలోనే ఓ రామ మందిరం నిర్మించరు అని చెప్పేసి అది చెప్పుకునే విధం. మరి ఈ అన్ని విధాలుగా బార్డర్లో ఉన్న సైనికులకు సంబంధించి తర్వాత కరోనా సమయంలో ఇన్ని కోట్ల మందిని కట్టుదిట్టం చేసి ఇన్ని కోట్ల మందికి సంబంధించి ఒక జనాభా ఎక్కువ ఉన్న భారతదేశాన్ని ఈ వ్యాధిని కట్టుదిట్టం చేసి మంది మరణాలు ఎక్కువ కాకుండా మొత్తం టోటల్గా కాపాడింది ఈ యొక్క బీజేపీ ప్రభుత్వమే. కరోనా అంతా కొన్ని దేశాలల్లో కొన్ని కోట్లే, చిన్న చిన్న దేశాలు ఇట్లా మొత్తం టోటల్గా మరణాల సంఖ్య ఎక్కువైపోయి ప్రమాదమే అవకాశం ఉంది. వాస్తవంగా మన జనాభా మొత్తం టోటల్గా 144 సంబంధించి 144 కోట్ల మంది, 144 కోట్ల జనాభా ఉన్న దేశం అయితే ఏమున్నా 40 కోట్లు 50 కోట్లు ఉన్న దేశం ఇట్లా అక్కడ మరణాల రేటు మరణాలు అయ్యే అవకాశం అయిపోయింది మన భారతదేశం. అట్లాంటి కరోనా పరిస్థితులు అయితే కట్టుదిట్టం చేసి అట్లాంటి పని చేసింది అయ్యా బీజేపీ. మరి బీజేపీ ఎవరంటారు, బీజేపీ ఏం చేసిందని చెప్పేసి. బీజేపీ అయితే ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్లో లొల్లిలు, రోజు లొల్లిలే. ఆర్టికల్ 370 తెచ్చిండు, అది తప్ప. సిఏ ముస్లింలకు సంబంధించి సిఏ తెచ్చిండు, అది తప్ప. సో ఈ సిఏఏ వల్ల ఏంటంటే మనం భారతదేశంలో అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఈ సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండొచ్చు. అది మన సిఏ ముస్లింలకు సంబంధించి కాదయ్యా, ఇది మన ట్రిపుల్ తలాక్ సంబంధించి ముస్లింలకు తెచ్చిండయ్యా. సిఏకు సంబంధించి కొన్ని సంవత్సరాలుగా ఉన్న వాళ్ళు ఇక్కడనే భారత పౌరసత్వం ఇస్తామని చెప్పి సిఏని అమలు చేశారు. సో ఇవన్నీ మన బీజేపీ ప్రభుత్వం చేయడం తప్ప. సో ఇదయ్యా ఇది ఇక కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళకు పాలించడం రాదు, కానీ పాలించేటోళ్ళ మీద విమర్శలు వేసేసి వాళ్ళ మీద మార్పింగ్ చేసేసి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ వాళ్ళ పని. మన మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ తెలంగాణ సంక్షేమ విజయాలు ఇవన్నీ ఉన్నాయి. 11.5 లక్షల మహిళలకు ఉజ్వల ద్వారా పొగ నుంచి విముక్తి, గ్యాస్ సిలిండర్లు, 40 లక్షల రైతులకు పెట్టుబడి సాయంతో తగ్గిన ఆర్థిక భారం, 40 లక్షల రైతులట. అయితే 29 లక్షల కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ ద్వారా తగ్గిన వైద్య ఖర్చులు 29 లక్షల మందికి. తర్వాత 31 లక్షల స్వచ్ఛ టాయిలెట్లతో సహకారమైన స్వచ్ఛ తెలంగాణ, 31 లక్షల మందికి టాయిలెట్లకు సంబంధించిన నిధులు ఇచ్చిరాయా. పేదల ఆకలి తీర్చడానికి 8 లక్షల కుటుంబాలకు ఉచిత రేషన్, ఇంకొక 5 సంవత్సరాలు ఉచిత రేషన్ అంటున్నారు. అయితే 59 లక్షల మంది యువతకు పరిశ్రమల స్థాపనకు ముద్రా రుణాల ద్వారా సాధికారత, ఇది పని చేసిండ్రు. అయితే చేయడం అనేది తప్ప. ఇంత మంచి 5 సంవత్సరాలు ఏ గవర్నమెంట్కు సంబంధించి అయినా ఈ ఉచిత రేషన్ ఇవ్వలేదయ్యా. నాకు తెలిసి అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు ఉచిత రేషన్ అనేది ఇచ్చింది ఏందంటే ఒక బీజేపీ ప్రభుత్వం మాత్రమే ఇచ్చిందయ్యా. ఇక అంతకుముందుకేమో కనీసం రేషన్ల షాప్ దగ్గర నరేంద్ర మోడీ బొమ్మ పెట్టలేదయ్యా. కేసీఆర్ ఇస్తున్నాడు, కేసీఆర్ బొమ్మ పెట్టుకున్నాడు. ఇక వాళ్ళకు ఉండాలి, మరి బీఆర్ఎస్ వాళ్ళకు కనీసం మినిమం అని ఉండాలి. అది ఏదో ఉన్నది చూడు, ఇక అది వేరే ఉన్నది కథ. ఇక తినేదేమో వేరే సొమ్ము, ఈడనేమో పాట పాడేదేమో వేరేది ఉంది కథ. అంతకుముందుకు బీఆర్ఎస్ వల్ల పని రేషన్ షాపుల దగ్గర కనీసం వాళ్ళ మోడీకి సంబంధించిన ఫోటో పెట్టలేదయ్యా. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఒక దగ్గర ఎవరు నిర్మలా సీతారామన్ మేడం మన ఆర్థిక మంత్రి పోతే ఎక్కడ కామారెడ్డి సంథింగ్ ఎక్కడో వెళ్తే అక్కడ కనీసం రేషన్ డీలర్ షాప్ దగ్గర బొమ్మనే లేకుండా అయిపోయింది నరేంద్ర మోడీ సార్. సో ఆ విధంగా కనీసం ఆయనకు ఇచ్చిన కనీసం ఒక ప్రోటోకాల్ మనం ఇట్లా మెయింటైన్ చేయలేకపోయింది గత ప్రభుత్వం. ప్రోటోకాల్ ఆయన కనీసం వస్తే రిసీవ్ చేసుకోలేకపోయింది. గంత దౌర్భాగ్యమైన పరిస్థితి మాజీ సీఎం కేసీఆర్ చేసుకున్నాడు. అది ఆయన గీసిన పొక్కలు ఆయనే పడ్డట్టు ఆయనే చేసుకున్నాడు. వాళ్ళవి మామూలుగా ఉన్నాయా, బీఆర్ఎస్ వాళ్ళకి మామూలుగా లేవు. మరి ఇక 5-9 తేదీలో రాష్ట్రంలో రాహుల్ టూర్, నిర్మల్, గద్వాల్, కరీంనగర్, సరూర్ నగర్లోని ప్రచారం. 6-7 తేదీల్లో ఎల్లారెడ్డి, తాండూర్, నర్సాపూర్లోని చేవేలలో
ప్రియాంక ప్రచారం అట. ఇక సాయంత్రం 6 దాకా ఓటేయచ్చు, గంట టైం పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం. ఎండ తిరువతలు వడగాలులు కారణంగానే టైమింగ్లో మార్పు. రాజకీయ పార్టీల విజ్ఞప్తిపై మన ఈసీ సానుకూల స్పందన. మంచి పని చేసిరా. ఎందుకు అనంటే కొంతమంది ఈ ఎండలకు బేజారు వచ్చేసి మొత్తం ఈ వడగాలులు మొత్తం టోటల్గా వడదెబ్బలు ఇవన్నీ అవుతున్నాయి. కాబట్టి ఈ సాయంత్రం టైంలో కొద్దిగా అంతా ఎక్స్టెండ్ చేస్తే, ఒక 1 అవర్ ఎక్స్టెండ్ చేస్తే వచ్చి ఈ యొక్క సాయంత్రం వేళలో కొద్దిగా ఓటేసే అవకాశం ఉంటుంది, వెసులుబాటు కలిగినట్లయితారు. అయితే ఇక కేంద్ర ఎన్నికల సంఘం అయితే వెసులుబాటు ఇచ్చేసి ఒక గంట సేపు అయితే టైం ఇచ్చిందయ్యా. కాంగ్రెస్ లోకి ఇంద్రకరణ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా, కేసీఆర్ కు రిజైన్ లెటర్. ఒకళ్ళ మీద ఒకరు దెబ్బ మీద దెబ్బ పడుతున్నాయా కేసీఆర్ కు. పాపం చెవుల మామూలు పెడతలేరు పువ్వులు. కేసీఆర్ సార్కు అటు కలిసి ఇంద్రకరణ్ రెడ్డికి ఇట్లా వచ్చాయి చూడు. ఇక వీళ్ళకు మంత్రి పదవులు ఇచ్చిర్రు, ఈ పదవులు ఇచ్చినా కానీ వాళ్ళు ఇక పార్టీ పరిస్థితి అయిపోయిందా అంటే మొత్తం జెండాలు ఎవట్టేసి ఈ జెండా ఇళ్ళకి వస్తున్నారు, జెండా పట్టుకొని ఇళ్ళకి వస్తున్నారు. అట్లా అయిపోయింది. రాజకీయ నాయకులు గట్లా మారిపోయారయ్యా. ఉన్నప్పుడే పుట్ల పండుగ, లేనప్పుడు లొట్ల పండుగ అన్నట్టు వీళ్ళు ఉన్నప్పుడేమో అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు అనుభవిస్తారు, ఇవి అనుభవిస్తారు, అవి అనుభవిస్తారు. ఇక అన్ని ఏది కాంట్రాక్టులు వాళ్ళే తీసుకుంటారు, అన్ని తీసుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వం లేకపోయే వరకలా గంట పూర్తి అయిపోయింది. ఇక వీళ్ళ ఆడిరా మరి ఉన్నప్పుడైనా వీళ్ళకి ఇట్లా మామూలు. కనీసం సారు మరి ఒక్కరికన్నా ఓ మంత్రికి ఎమ్మెల్యేకు టైం ఇచ్చే దాఖలాలు ఎప్పుడైనా ఇచ్చిండా? అలాగే లోపలికోవాలంటే పర్మిషన్ లేకపో. గద్దర్ సార్ని ఇట్లా ఓ 3-4 గంటలు నిలబెట్టుకున్నాడు. అట్లాంటి మహానుభావుడు కేసీఆర్. సికింద్రాబాద్లో అత్యధికంగా 45 మంది పోటీ, ఆదిలాబాద్లో అత్యల్పంగా 12 మంది. సిఇఓ వికాస్ రాజ్, ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. ఇగో సికింద్రాబాద్లో అట మొత్తం 45 మంది పోటీ అట. అయితే ఆదిలాబాద్లో అత్యల్పంగా 12 మంది అట. ఇక పాతబస్తీలో అమిత్ షా రోడ్ షో. ఫోటోలో ఎంపీ అభ్యర్థి మాధవిలత, కిషన్ రెడ్డి రజాకారుల ప్రతినిధిని ఓడించాలి. అంటే ఎంఐఎం నుంచి హైదరాబాద్కు విముక్తి కల్పించాలి అమిత్ షా. ఈసారి ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి. ఆ పార్టీ అభ్యర్థి మాధవిలతకు మద్దతుగా పాతబస్తీలోని రోడ్ షో. ఈమె మాధవిలత అంటే మాధవిలత కాదయ్యా, అయితే మామూలుగా మేడం గారు. అయితే వాస్తవంగా అక్కడున్న ఇప్పుడు మేడం కాకుండా వేరేటోళ్ళు క్యాండిడేట్ అక్కడ నిలబడ్డ ఇంత పూర్తి ప్రచారం అయితే చేయలేకపోయాయి. వాస్తవంగా చెప్పాలంటే ఈమె డేర్నెస్ మెచ్చుకోవాలి. ఈమె ప్రచారము, ఈమె వెళ్ళే విధానము, ఈమె వేసేది అయితే ఒక విధంగా ఓటర్లను మాత్రం 100%గా ఇక మేడం మాత్రం ప్రచారంలో దూసుకెళ్తుంది. ఇక ఎంఐఎం పార్టీ అంతకుముందుకు అక్కడ ఉంది, ఏం చేసిందంటే ఏం చేయాలట శూన్యమీడ. కనీసం అక్కడ ఉన్న ప్రాంతాన్ని కనీసం డెవలప్మెంట్ చేసుకోలేకపోయారు. పాత బస్తీలోకి వెళ్తే చూడుండ్రా, పాత బస్తీలో అసలు వాళ్ళ ఇళ్ళను చూస్తుంటేనే మనకు పాపం ఎట్లా అంటే బాధ అనిపిస్తుంటుంది. వాస్తవంగా ముస్లిమ్స్ సోదరులను నేనేమంటున్నా అంటే, మీకు అభివృద్ధి ఏదైతే ఏ పార్టీ చేస్తుందో ఆ పార్టీని మీరు గెలిపించుకొని మీ ప్రాంతాన్ని మీ యొక్క ఏరియాని డెవలప్మెంట్ చేసుకోండి తప్పితే, కానీ ఏదో మా ముస్లిం వాళ్ళకి మేము ఓటేస్తామని చెప్పేసి అంటే మీ ఎట్లా ఉన్న బతుకులు గట్లే ఉంటాయి. వాస్తవంగా ఇప్పుడు మీరు మారాలి అనంటే మీరు గిట్ట ఈ ఓటు బ్యాంకుతోనే మారితే ఖచ్చితంగా మీ యొక్క ప్రాంతం కానీ డెవలప్మెంట్ అయ్యే విధంగా ఉంటుంది. అయితే వాస్తవంగా అక్కడ ఉన్న ఎంఐఎం పార్టీ అభ్యర్థికైనా కానీ ఇది ఎవరు అసదుద్దీన్కి అక్బరుద్దీన్కి ఒక విధంగా చెమటలు పట్టించే ప్రయత్నం చేస్తుంది మేడం. అయితే వాస్తవంగా మాధవిలత మేడం మామూలుగా చేస్తలేదయ్యా. ఆ పాత బస్తీలో పోతుంటే ఇక ఆమె మొత్తం ఎట్లా అంటే ఇక రుద్రమాదేవి తిరిగినట్టే తిరుగుతుంది. ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమాదేవి తిరిగినట్టే తిరుగుతుందయ్యా పాత బస్తీలలో. సో మేడం అట్లా చేస్తుంది. హ్యాట్స్ ఆఫ్ మేడంకి. అయితే వాస్తవంగా ఇంత డేరు ఇప్పుడు అక్కడ ఉన్న ఎవరైతే మామూలుగా ఈ మేడం కాకుండా వేరే అభ్యర్థి ఎవరైనా కానీ అంత డేరుగా తిరుగుతారో లేదో కానీ ఈ మేడం అయితే 100%గా ఒక రుద్రమాదేవి లెక్క, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లెక్క మొత్తం పోరాటం చేసేసి పాత బస్సులో తిరుగుతుందయ్యా. అసలు అభ్యర్థి అంటే ఇట్లా ఉండాలని చెప్పేసి మొత్తం యావత్ తెలంగాణ మాట్లాడుకునే పరిస్థితి అయిపోయింది.
పాత బస్తీలో మేడం గెలిచిందంటే మామూలుగా ఉండదయ్యా. వాస్తవంగా ఈమె ఇచ్చిన ఇంటర్వ్యూకి మోడీ సారే ఫిదా అయిపోయాడు. ఈమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ సారే ఫిదా అయిపోయిందట. ఈ గెలిచిందంటే వీళ్ళది ఎంఐఎంలో పనే అయిపోయింది వాస్తవంగా. ఇక 12 సీట్లు వస్తే హైదరాబాద్ను యూటీని కానీయం, సిటీని గుప్పెట్లో పెట్టుకోవాలని చెప్పేసి పెట్టుకోవాలని చెప్పేసి మోదీ కుట్ర చేస్తుండ్రు. అయితే కేటీఆర్ బీజేపీ మళ్ళీ గెలిస్తే సింగరేణి అమ్మేస్తాడు, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తామని కుల్లా చెప్తున్నాడు. అయితే దోస్తులకు 14 లక్షల కోట్లు రుణమాఫీ చేసిండు, అబద్ధమని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మే వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ నోటి దూలలే ఈయనకు కేటీఆర్ ఆల్రెడీ మొన్న ఉగాది రోజే చెప్పాడు, జరా నీ నోటికి సంబంధించిన మాటలు జరా మీరు మాట్లాడితే పైకి మీదికి లేస్తుంది, లేకపోతే మళ్ళీ కిందికే పోతుంది అయ్యా కేటీఆర్ అని చెప్పేసి కుల్లాగా చెప్పాడు. ఇగో ఈయన మాటలు, ఈయన కనీసం అయ్యా మరి మీ పదవి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనీసం ఒకరికైనా ఒక మర్యాదగా మాట్లాడినా ఏమైనా పని చేసినా, మీరు ఇద్దరికి ఏమైనా పని చేసినా. ధరణికి సంబంధించిన పోర్టల్ ఇగో ఈసారి చేతులనే పెట్టుకుంటాయా. ఒక ధరణి పోర్టలు, వ్యవసాయంకు సంబంధించిన ధరణి పోర్టలు ఉంటే గింటే వ్యవసాయానికి సంబంధించిన శాఖ మంత్రి చేతుల్లో ఉండాలి, లేకపోతే ఏది వ్యవసాయానికి సంబంధించిన శాఖ చేతుల్లో ఉండాలి. కానీ ఈ మంత్రి చేతులకు ఎట్లా పోతుంది, ఐటీ మినిస్టర్ చేతులకు ఎట్లా పోతుంది ధరణి. ఇంకో వీళ్ళకు ధరణి చేసుకుంటే కానీ పేద ప్రజలకు ఏమైనా న్యాయం చేద్దామా అనేది ఇట్లా చేయలేకపోయారు. ఏది మన సర్కారుకు సంబంధించిన అంతకుముందుకు అసైన్మెంట్ భూములకు సంబంధించి లావన్ పట్టాలకు సంబంధించిన భూములది ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఒక 10 సంవత్సరాల నుంచి ఇక చేయలేని చేతగాని ప్రభుత్వంగా మిగిలిపోయింది బీఆర్ఎస్ వాస్తవంగా. ఇగో వీళ్ళు మేము చేసినామని చెప్పేసి గొప్ప చెప్తున్నారు. ఏ ఒక్క రైతుకి ఇచ్చినా మీరు పట్టాలు ఇచ్చినా మీరు ఎన్నో ఏళ్ల నుంచి వ్యవసాయం చేసుకునే ప్రజలకు కనీసం వాళ్ళు పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేయలేకపోయింది గత ప్రభుత్వం బీఆర్ఎస్. అయ్యా కేటీఆర్ మరి గిరి మీకు తెలియదా ఏమనంటే ఎలక్షన్ రాగానే మేము ఇది చేస్తాం అది చేస్తాం మాటలకే. అక్కడ వస్తాడు పక్కనున్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు వస్తారు. ఇక్కడ వచ్చేసి ఏం చెప్తాడంటే మేము లవన్ పట్టాలు ఇస్తామా, ప్రభుత్వం రాగానే ఇది చేస్తాం అది చేస్తామని చెప్పేసి 10 సంవత్సరాలు మభ్యపెట్టేసి ఓట్లు వేయించుకొని ఇక వాళ్ళు కాలయాపనం చేసి తప్పితే కానీ ప్రజలకు ఏ విధంగానైతే పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేయలేదు వాస్తవంగా చెప్పాలంటే. మరి ఏం చేసిరో మరి ఏమనంటే ప్రభుత్వం రాలేదు, ప్రభుత్వం వస్తే మేము ఖచ్చితంగా ఇచ్చేద్దామని చెప్పేసి మళ్ళీ ఇట్లా ఇప్పుడు మాట్లాడతారు. ఉన్నప్పుడేమో ఏం చేసిరో మరి వాళ్ళకే తెలుసు. మరి ప్రజలకు ఏమైనా చేసిరంటే ఏం లేదు, శూన్యం. ఆడ పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేయలేదు గంత పూర్తి. ఇక్కడున్న ఇక నాయకులు అంటారు ఇక మొత్తం కేసీఆర్ మాకు చేసిండు నాయకులకి చేసిండు, ప్రజలకు ఏం చేసిండో తెలియదు. కానీ ఇక నాయకులకైతే మాసుగా దోచుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కాలేదా, ఎమ్మెల్యే కింద ఉన్న నాయకులు ఇట్లా మొత్తం దోచుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది ఇట్లా. ఇంట్లో నాయకులు ఉన్నారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు, మొత్తం టోటల్గా ముఖ్యమంత్రి ఇట్లా ఇక టోటల్గా దీన్ని గుత్తపట్టేసారు. తెలంగాణ రాష్ట్రాన్ని గుత్తపట్టేసారు. ఏడికాడ దొంగలు పడ్డ ఇల్లు లెక్క అయిపోయింది తెలంగాణ రాష్ట్రం. ఇక ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి నేను లంక బిందులు అనుకున్నా, ఈ బిందులు ఉంటాయి అనుకున్నా, ఆ బిందులు అనుకుంటా ఈయన అంటాడు. మరి ఈ లంక బిందులు ఉంటే ఈయన ఎత్తుకుని పోయి ఇంకేటి పోను. మరి ఈయనంత పూర్తి చేస్తాడో చూద్దాం. ఈయనట మళ్ళీ ఇక దోస్తులకు రుణమాఫీ చేసి రుణాలు మాఫీ చేసిండు, నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే రాజీనామాలు చేసిండు కాదు, మీరు చేసింది ఈ ప్రభుత్వంలో ఏం ఉద్ధరికం చేసిరో గజ్జి చెప్పుకుంటారు ప్రజలకు. కేసీఆర్కు ఈసీ షాక్, 48 గంటల పాటు ప్రచారంపై నిషేధం, కుక్కల్లారా కొడుకుల్లారా మాటలపై ఈసీ చర్యలు, ఆదేశాలు జారీ చేసిన ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ. మంచి పని చేసిండు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు అయ్యా కేసీఆర్ గారు, మరి ఇట్లాంటి మాటలు మాట్లాడాల్సిందా? ఏం మాటలు మాట్లాడు? కుక్కలారా కొడుకులారా, దద్దమలారా చవటలారా మాట్లాడేది గత ముఖ్యమంత్రి. అయితే అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, అన్ని విధాలుగా మొత్తం అన్ని పార్టీలలో మొత్తం టోటల్గా టీడీపీలో ఉండే, తర్వాత మంత్రి హోదాలో ఉన్నాడు. ఈయనకు రాజకీయం అనుభవం ఉన్నది. ఇట్లాంటి మాట్లాడు ఎంతవరకు సమంజసమయ్యా తెలంగాణ ప్రజలారా చెప్పురు. ఈసీ సీరియస్ అయిపోయి 48 గంటల పాటు ప్రచారం నిలిపివేసిరట. ఈయన నోటి మాట వల్ల ఇక నేను ముఖ్యమంత్రిని కదా, అంతకుముందుకున్నా ఎట్లయినా నడుస్తా అనుకున్నాడు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి దీపండి అనేది తెలుస్తున్నటువంటి సారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు మొత్తం టోటల్గా. ఎట్లా దొరికితే నోటికి ఎట్లా వస్తే అట్లనే ఇక సార్కు
ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కుక్కల్లారా, దద్దమలారా, చౌటలారా అనడం ఎంతవరకు సమంజసమయ్యా? ఇంకా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇంకా వాళ్ళకు ఓతలేదు. ఇప్పుడు ఈ ఎలక్షన్ల తర్వాత జీరో వస్తే మొత్తం టోటల్గా వీళ్ళు నిద్రలేస్తారు తప్పితే, కానీ వీళ్ళు ఇక మాటలతోనే పబ్బం గడుపుకునే బాపతి. ఈనాడుకు సంబంధించి చూద్దాం. అయితే ప్రచారంపై ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం 48 గంటలు నిషేధం. ఇక చూసాం కదా, ఇప్పుడు ఆల్రెడీ ఈయన చేసిన శాస్త్రులకు ఈసీ 48 గంటల పాటు ఇంట్లో ఉండరు సార్, మీరు చేసిన ఈ మాటలు ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ సపరేట్గా 48 గంటల పాటు మీరు ఊకోవాలి సార్ అని చెప్పేసి చెప్పినట. ఇక మరి ఊకోకపోతే ఏం చేస్తాడు సారు? రేవంత్ రెడ్డిపై నిషేధం ఏది? ఆయన వ్యాఖ్యలను ఈసీ పట్టించుకోదా? వారస కార్యకర్తలు 96 గంటల పాటు అవిశ్రాంత ప్రచారం చేస్తారు. మానుకోట రోడ్ షోలో కేసీఆర్ రేవంత్ రెడ్డి సార్ కింద చూస్తారయ్యా, ఆయన సంగతి ఏందో, ఆయన సంగతి కింద ఈ మార్ఫింగ్లు పెట్టేసి, ఈ ఫింగ్లు వాఫింగ్లు పెట్టేసి తర్వాత ఇక మీ పనిలు చేస్తారయ్యా. మరి ఢిల్లీ పోలీసులు వచ్చి నాకు ఆల్రెడీ నోటీసులు ఇచ్చారట. మరి అమిత్ షా గారి మీద, హోంమంత్రి అమిత్ షా గారి మీద మీరు ఎంతవరకు మీరు ఫోటోలు ఏది వీడియో మార్ఫింగ్ చేసేసి పెట్టడం ఎంతవరకు అని చెప్పేసి ఇట్లా సీరియస్ అయ్యారట. ఆయన సంగతి ఇలా చూస్తారు అయ్యా, కేసీఆర్ గారు ఆయన సంగతి ఇలా చూస్తారు. కానీ మీరు నోటికి సంబంధించి మంచిగా తక్కువ ఒక హూందాగా మాట్లాడితే బాగుంటుంది. ఇక నేను అంతకుముందుకు ముఖ్యమంత్రి కదా, ఎట్లా దొరికితే అట్లా మాట్లాడతా అంటే ఇక చట్టాలు ఒప్పుకోవు సారు. అయితే మోదీ విదేశ ప్రసంగం, రేవంత్ రెడ్డి బూతులు ఎలక్షన్ కమిషన్కు వినిపించవా? మాజీ మంత్రి హరీష్ రావు అయ్యా, మరి మోదీ సారు మాట్లాడినాయి ఒక హూందాగా మాట్లాడతాడు. అపోజిషన్ పార్టీలకు మాట్లాడినా ఒక హూందాగా, ఒక రాజకీయంగా వాళ్ళు ఏ విధమైనా కానీ విమర్శలు ప్రతి విమర్శలు చేస్తుంటారు తప్ప, కానీ ఇట్లాంటి వల్గర్ మాటలు ఎప్పుడైనా మాట్లాడండి అయ్యా హరీష్ రావు గారు? మోదీ గారు ఇట్లాంటి వల్గర్ మాటలు మాట్లాడండి, ఆ కుక్కలారా, చవటల్లారా, కొడుకుల్లారా, ఇవన్నీ కుక్కలా కొడుకులారా అని చెప్పేసి ఇవన్నీ మాటలు ఎప్పుడైనా మాట్లాడండి అయ్యా హరీష్ రావు గారు అది చెప్పాలి. మా హరీష్ అన్న అయితే రాజ్యాంగం ఉండాలా వద్దా? ఈయననే చెప్తట్టుండే రాజ్యాంగం ఉండాలన్నా వద్దా? కోడిగుడ్డును పట్టుకొని ఈ పక్కకు నిలబడడం, పక్కకు కోడిగుడ్డునే పెట్టుకున్నాడు. మోదీ ఇచ్చింది గాడిద గుడ్డటగా, మరి నువ్వే గుడ్డు పెడతావో చూస్తాం కదా. ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వెంత ఎంత 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 పూర్తి గుడ్లు పెడతావో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా చేస్తావని చూస్తాం. కాషాయ పార్టీకి ఓటేస్తే రిజర్వేషన్ రద్దు చేస్తారు, అందుకే 400 సీట్లు అడుగుతున్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు అమలుకు ఆ పార్టీ యత్నం. ఢిల్లీ పోలీసులతో నన్ను తెలంగాణ సమాజాన్ని భయపెట్టలేరు. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అయ్యా, మీరు భయపెట్టుడు కాదయ్యా, మీరు చేసే పనులు అంటే ఏదో బుడపూరడు ఆడుకునే ఆటలు లెక్క పెడుతున్నారు ఆ వీడియోలు. ఇది పోరాళ్ళు ఒక బొమ్మలు పెట్టేసి మామూలుగా ఒక దాంట్లో గేమ్లు ఆడినట్టు ఆడుతున్నాడు. గిదా ఇంత కాంగ్రెస్ పార్టీ జద్దిస్తున్నారు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ అంటే గట్లుంటుంది, ప్రచారం చేసుకోవాల్సింది ఒక హూందాగా ప్రచారం చేసుకోవాలి చెప్తే, కానీ బుడపూరడు ఏదో కార్టూన్ నెట్వర్క్లో ఆడినట్టు వీళ్ళు మొత్తం బొమ్మలను యాడ్ చేసేసి మొత్తం మార్పింగ్ చేసేసి టోటల్గా అట్లా చేయడం ఎంత దౌర్భాగ్యం పరిస్థితి. వీళ్ళు ప్రచారం చేసుకోవడం ఇట్లాంటి ప్రచారం చేస్తున్నారు. ఏమనంటే నరేంద్ర మోడీ ఈ గుడ్డు ఇచ్చిండు, ఆ గుడ్డు ఇచ్చిండు. మీ కాంగ్రెస్ ఇన్ని రోజులు ఎన్ని గుడ్లు ఇచ్చిందో, మరి ఎన్ని గాడిద గుడ్లు ఇచ్చిందో. మరి ఈ దేశాన్ని మొత్తం టోటల్గా నాశనం చేసిందే మొత్తం టోటల్గా కాంగ్రెస్ ప్రభుత్వం. హైదరాబాద్ మూసాపేట ర్యాలీలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పక్కన మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తదితరులు. ఇక మల్కాజ్గిరికి సంబంధించి వీళ్ళు ఇట్లా నల్లకేని వచ్చిన గుంపేనా, బీఆర్ఎస్లకేని వచ్చిన గుంపేనా, పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీత మేడం గారు. వాళ్ళకు చెవుల పువ్వు పెట్టి వాళ్ళకి ఇట్లా వచ్చింది. ఇక భాజపాకు రజాకార్ల పట్టిన గతే. ఎస్సీ ఎస్టీ బీసీలను జాగృతం చేస్తున్నానని చెప్పేసి పగబట్టి కేసులు పెట్టారు. ఆషామాషి ఎన్నికలు కావని ఆలోచించి ఓటేయాలి. కోరుట్ల సభ, కుకట్పల్లి, మూసాపేట ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి. ఇదట ఆషామాషి ఓట్లు కావటం. మళ్ళీ ఇంకోటి ఏమంటాడు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలను జాగృతం చేస్తున్నామని చెప్పేసి పగబట్టి కేసు పెట్టారు. బీసీ ఎస్సీ ఎస్టీలను నువ్వు మొత్తం వాళ్ళకు మాస్తు చేస్తున్నామేమో, ఇక నువ్వు చేసిన వీళ్ళకు ఓర్వలేక, బీజేపీ వాళ్ళు ఓర్వలేక కేసులు పెట్టినాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు అననీకని ఉండాలి, మీరు అననీకని ఉండాలి. ఆషామాషి ఎన్నికలు కాబట్టి మీరు కాంగ్రెస్ వస్తే ఎట్లయితుందో మనకు తెలిసేనా. బార్డర్లో రోజుకో లొల్లి అవుతుంటుంది, మావోయిస్టులు మొత్తం టోటల్ అవుతుంటుంది.
ఇప్పుడే మనం ఏమన్నా అవుతున్నాయా? భారతదేశం శాంతియుతంగా ఉంటుంది. వీళ్ళ హయాంలో మనం చూసినాం. ఇక ఎట్లుంది అనేది తెలుసు, ప్రజలు తెలుసు, దేశంలో ఉన్న ప్రజలకు తెలుసు. మళ్ళీ ఇంకేమంటాడు? ఇక ఆషామాషి ఓట్లు కాబట్టి, మరి ఆషామాషి ఈ తెలంగాణ ప్రజలు ఆల్రెడీ మీ ఓట్లను వేయించుకొని తోటలో మోసపోయి, ఇప్పుడు మీ మాటలు ఏంటంటే ఇంకా నింద మోసపోతారు. అందుకోసమని ఆల్రెడీ నిర్ణయించుకున్నారు ఎక్కడ వేయాలనేది. కానీ అయితే లాల్ దర్వాజ్ వద్ద రోడ్ షోలో అమిత్ షా హైదరాబాదు భాజపా అభ్యర్థి మాధవిలత కిషన్ రెడ్డి రజాకార్ల వారసుల నుంచి విముక్తి కల్పించాలి. ఇక వీళ్ళు ఈ ఎంఐఎం పార్టీ వాళ్ళు వాళ్ళకి సంబంధించే కదా, ఇక వాళ్ళ సోపతేనే హైదరాబాద్ కమలం వికసించాలి. ఓల్డ్ సిటీ రోడ్ షోలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాల్ దర్వాజ్ అమ్మవారి ఆలయంలో పూజలు. గెలిపిరే ఇక్కడ పాత బస్తీలో మేడంని గెలిపిస్తే ఒక విధంగా మామూలు ఉండదు. పాత బస్తీ రూపురేఖలే చేంజ్ అయిపోతాయి ఒక్కసారి గెలిపిరు మేడంని. యూపీఏ ఎన్డీఏలో హయాంలోని తెలంగాణ అభివృద్ధిపై చర్చకు రావాలి. సీఎంకు కిషన్ రెడ్డి సవాల్. గాడిద గుడ్డు ప్రచారాన్ని ప్రజలు నమ్మరని చెప్పేసి వ్యాఖ్య. ఏ గుడి పెట్టినా ఆయన గుడ్లు పెట్టకుండా చాలు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు గుడ్లు పెట్టకుండా చాలు. ఆల్రెడీ నీకు నరేంద్ర మోడీ సారు తర్వాత ఎలక్షన్ల తర్వాత ఏది రిజల్ట్ రోజే నీకు బాగా పెడతాడు ఒకటి. అయితే ఇక అది ప్రజలు ఆల్రెడీ నమ్మే పరిస్థితులు లేవు. వీళ్ళు ఏ నాటకాలు వేసినా నమ్మే ప్రసక్తే లేరయ్యా. తెలంగాణ ప్రజలే కాదు, యావత్ దేశ ప్రజలకి ఇట్లా నమ్మే పరిస్థితులు లేకపోయి కాంగ్రెస్లో మాటలు వాళ్ళకే ఏది శుద్ధి ఉండదు. కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించి వాళ్ళకే శుద్ధి ఉండదు. ఇప్పుడు వీళ్ళ దాంట్లో వీళ్ళకే లోపట్ల మరుగుతున్నాయి కావచ్చు వీళ్ళు మరినట్టు. ఇక ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్ 1 ఫిలిమ్స్ అట. 106 అసెంబ్లీ సెగ్మెంట్లో 6 గంటల వరకు పోలింగ్. లోక్సభ ఎన్నికల్లో సమయం పొడిగించిన ఈసీ. నేడు మండలి పట్టభద్రుల నోటిఫికేషన్ నామినేషన్ల స్వీకరణ ప్రారంభం. ఇక ఎమ్మెల్సీకి సంబంధించి ఇక నోటిఫికేషన్లు ప్రారంభమైనాయి. ఇవాళ నుంచి ఇక గుర్తుల లోడింగ్ యూనిట్ల నిల్వకు కొత్త ప్రోటోకాల్. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రూపొందించిన ఈసీ అన్నదాతే గెలుపు నిర్ణేత నిజామాబాద్ లోక్సభ స్థానం పార్టీలకు అభ్యర్థులకు ప్రతిష్టాత్మకం. ఇక నిజామాబాద్ సంబంధించి ఇక అన్నదాతే గెలుపు నిర్ణేతలట. ఈ గెలుపు ఏముంది ఆడ చూస్తే ఇక మామూలుగా ధర్మపురి అరవింద్కు సంబంధించి అక్కడ ఉంటుందా మరి ఆయన్ని గెలిచేటట్టే ఉన్నాడు. మరి ఉంటే గింటే గాయనకే ఉంటుంది. ఆడ చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఆడ ఎవరు లేరా? ఇంకెవరున్నారు? ఇక చేసింది పసుపు బోర్డు తెచ్చింది, ఇవన్నీ తెచ్చింది, మాట నిలబెట్టుకున్నాడు ధర్మపురి అరవిందేనా. ఇక వచ్చేది ఇట్లా గాయనే కావచ్చు అనుకుంటా అక్కడ. అయితే 400 సీట్లలో బీజేపీ గెలవాలి, అందులో హైదరాబాద్ ఉండాలి. ఎస్, హైదరాబాద్లో నిర్వహించిన రోడ్ షోలో అభివాదం చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. చిత్రంలో మాధవిలత కిషన్ రెడ్డి. 40 ఏళ్ళుగా రజాకార్లు వెళ్తున్నారు. ఈసారి బీజేపీకి మంచి అవకాశం. మేము ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, అందరికీ అండగా ఉంటాం. హిందూ ముస్లింలు కలిసి బీజేపీకి ఓటేయాలి. పాత బస్తీ రోడ్ షోలో హోంమంత్రి అమిత్ షా చేతిలో కమలం పువ్వు విజయ సంకేతం చూపుతూ ర్యాలీ. మార్ఫా మన వాయిద్యాలతో ముస్లింల ఘన స్వాగతం. హోరెత్తిన జై శ్రీరామ్, వందే మాతరం, భారత్ మాతాకి జై నినాదాలు. లాల్ దర్వాజ్ మహంకాళి అమ్మవారికి పూజలు. ఇక 400 సీట్లు గెలవాలంటే అందులో హైదరాబాద్కు సంబంధించిన ఏది అభ్యర్థి గెలవాలి, మాధవీలత మేడం గెలవాలని చెప్పేసి అంటున్నారు. ముస్లిం సోదరులకు మేము వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా అందరికీ ఒకటే విధంగా న్యాయం ఉంటుంది, అందరికీ ఒకటే విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఇట్లా మనకు హోంమంత్రి అమిత్ షా గారు చెప్తున్నారు. మేడం అయితే మాధవీలత మేడం చెప్తుంది. అయితే మహంకాళి అమ్మవారి లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని ఇట్లా పూజలు చేసిరు. భారత్ మాతాకి జై అని చెప్పేసి, వందే మాత్రం, జై శ్రీరామ్ అని చెప్పేసి ఇట్లా అయితే మార్ఫా వాయిద్యాలతో ముస్లింల ఘన స్వాగతం పలికిరట. ముస్లింలు ఇట్లా ఘన స్వాగతం పలికిరు. అయితే వాస్తవంగా ఏందయ్యా, అందరూ తెలుగు వాళ్ళు ముస్లింలు అందరూ కలిసిమెలిసి ఉండాలి, అన్నదమ్ములు లెక్క ఉండాలి. వాస్తవంగా ముస్లింలకు ఈ బీజేపీ అనేది ఏదో విధంగా పక్కన పెడుతుంది, ముస్లింలను వేరుగా చేస్తుందని చెప్పేసి కొందరు నాయకులు అంటున్నారు. వాస్తవంగా ముస్లింలకు సంబంధించిన ఇట్లా బీజేపీ పార్టీకి సంబంధించి వాళ్ళు ఏది బీజేపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఇట్లా నాయకులు ఇట్లా ఉన్నారయ్యా. వాస్తవం
ఇక కొంతమంది ఏంటంటే బీజేపీ అంటే ముస్లింలకు సంబంధించి ఎక్కడికేని నెగిటివ్గా ఉంటుంది, బీజేపీ మాకు ఏం చేయదు, బీజేపీ వల్ల కొద్దిగా అని కొద్దిగా ఆ విధంగా ఉంటుంది. కానీ కొంతమంది వాస్తవంగా ఇది ముస్లింలలో ఇట్లా బీజేపీని ప్రేమించే వాళ్ళు, బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు, బీజేపీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అట్లా ఉండాలి. మామూలుగా మనం ఒక అన్నదమ్ముల లెక్క, అక్కా చెల్లెల లెక్క కలిసిమెలిసి ఉండాలి చెప్తే. కానీ నువ్వు ముస్లిం, నువ్వు హిందూ, నువ్వు క్రైస్తవు, నువ్వు ఇలాంటి విభేదాలు రాకుండా అది వస్తే కొద్దిగా విధంగా అన్ని అల్లర్లు అయ్యే విధంగా ఉంటుంది. అందుకోసమని ఎవరైనా సరే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని ముందడుగులో ఉండాలంటే అది ఏ పార్టీ అయినా సరేనే. ఇప్పుడు మాధవీలతే కాదు, అక్కడ ఎవరు ఇప్పుడు మాధవీలతనే మేడం గారు గట్టి పోటీ చేసి వచ్చే అవకాశం ఉంది. ఆమెకు సపోర్ట్ చేయండి. మీరు మీ ప్రాంతం ఏ విధంగా ఉండబోతుంది అనేది తర్వాత ఇంకొక 5 సంవత్సరాల తర్వాత మీ యొక్క మళ్ళీ ఒక ప్రాంతం ఏ విధంగా ఉంటుంది, అక్కడ నుంచి కేంద్రం నుంచి నిధులు తెచ్చేసి ఏ విధంగా చేస్తుందని ఇట్లా మీరు ఒక్కసారి చూడాలి. ప్రతిసారి మీ వాళ్ళకు ఓటేసిన తర్వాత మార్పు అనేది రాలేదు. ఇప్పుడు వస్తే ఈ మేడం గారు గెలిస్తే మార్పు అనేది వస్తుందా రాదా అనేది ఇట్లా మీరు గమనించాలని ముస్లిం సోదరి మనులకు అయితే విజ్ఞప్తి. అయితే ఇంకోటి చూస్తే కేసీఆర్ ప్రచారంపై నిషేధం, సిరిసిల్లలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫిర్యాదుతో ఎన్నికల సంఘం చర్చలు. బుధవారం రాత్రి 8 నుంచి 48 గంటల పాటు ప్రచారానికి దూరంగా ఉండాలని చెప్పేసి ఆదేశం. ఊరేగింపులు, ర్యాలీలు వద్దని, మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వద్దని చెప్పే సూచన. మానుకోట బస్సు యాత్రలో కేసీఆర్ కు ఆర్డర్ కాపీ. జమ్మికుంట యాత్ర రద్దు చేరుకుని ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన మాజీ సీఎం రేవంత్ ఎన్ని వ్యాఖ్యలు చేసినా ఈసీ స్పందించలేదు కేసీఆర్. అయితే రేవంత్ బూతులు ప్రవచనాల్లా ఉన్నాయా కేటీఆర్? ఇక వీళ్ళ మాటలు ఎట్లున్నది చూడిగో. అయితే కేసీఆర్ కు ఆల్రెడీ మొన్న సిరిసిల్ల సభలో కుక్కలారా లేకపోతే ఇవన్నీ దొంగన ఏదో ఉన్నాయి, ఇంకా అన్నారు కదా ఇక్కడ, ఏది కుక్కన కొడుకులారా, చెవటలారా, దద్దమలారా, లక్కోర్లు, ఇవన్నీ మాటలకు ఈయనకు 48 గంటల పాటు ఈసీకి ఆర్డర్ కాపీ చేసింది. మీరు ఎక్కడ ఇంటర్వ్యూలకు వద్దు, ప్రచారం చేయదు, ర్యాలీలు లేదు, ఏది చేయదు అని చెప్పేసి ఆల్రెడీ సారి చెప్పింది. ఇక సపరేక పోయి ఫామ్ హౌస్లోకి వెళ్ళడం వల్ల ఇక ఏం చేసినాయంటే జమ్మికుంట వద్ద రద్దు అయిపోయింది యాత్ర. రేవంత్ రెడ్డి ఎన్ని వ్యాఖ్యలు చేసినా ఈసీ స్పందించలేదు. ఎన్ని వ్యాఖ్యలు చేసినా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు, ఈయన మాట్లాడిన మాటలు జర మన పరాకు ఉన్నాయా లేవయ్యా? జర ప్రజలు చెప్పండి. ఈయన మాట్లాడే మాటలు ఎట్లున్నాయి, ఆయన మాట్లాడే మాటలు ఎట్లున్నాయి? ఇక మళ్ళీ ఇంకోటి ఏమంటాడానంటే రేవంత్ బూతులు ప్రవచనాల్లా ఉన్నాయి. ఇగో ప్రవచనాలు లెక్క ఈయన పోలుస్తాడు ఓలు కేటీఆర్. ఈయన ఇంకా నోటి దూల ఇంకా ఈయనది మానుకోవాలని చెప్పినాం కదా మన ముందుకే. అయ్యా ఆల్రెడీ పంతులు చెప్పిరు, అయ్యగారులు చెప్పిరు, అయ్యా నీ నోటిని సంబంధించి జర తక్కువ మాట్లాడితే మీ పార్టీకి బాగుంటుంది, నువ్వు ఎక్కువ మాట్లాడితే పార్టీ మొత్తం పోతుందని ఆల్రెడీ చెప్పినాం కదా. ఇక ప్రవచనాలట ఈయన ఏది బూతున ప్రవచనాలు లెక్క మొత్తం కంపోజిషన్ చేస్తుడు కేటీఆర్. ఈయన చెప్తున్నా కదా, ఈయన ఇక ఎన్ని రోజులు ఉన్నాయి ఈయన గిట్లే కథలు ఉంటాయి. బీజేపీ కాంగ్రెస్ మీద కొట్లాడడానికే నిషేధం. బీజేపీ కాంగ్రెస్ మీద బాగా కొట్లాడుతుండే సారు కేసీఆర్, బాగా కొట్లాడుతుండే, మామూలు కొట్లాడుతున్నాడు. ఇక రేవంత్ పై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు. ఇగో ఇది చేసినందుకు మళ్ళా రేవంత్ మీద మళ్ళా మీరు ఫిర్యాదు చేసేసి రేవంత్ రెడ్డిని ఇట్లా ఫిర్యాదు చేసుకోవాలని చెప్పేసి వీళ్ళ శాస్త్రులు చెప్తున్నా కదా. బుడపురాలు ఆడుకునే ఆటలు ఎక్కువనే ఆయన అన్నాడు కదా. అయితే ఆయన ఇట్లా అన్నాడు కదా, ఆయన మీద ఇట్లా కేసు పెట్టాలి ఇక అని వీళ్ళ మాట. ఆయన అన్నాడు, నేనన్నా, ఇక ఆయన మీద నన్నది పెట్టావు, నా ఆయన మీద ఇట్లా పెట్టాలని చెప్పేసి ఆ మాట మాట్లాడుతున్నాడు. అయితే ఇక బీఆర్ఎస్ వల్ల కథ గిది. అయితే 48 గంటలు నిషేధిస్తే 96 గంటలు విశ్రాంతంగా పనిచేస్తారు. చేయి అయ్యో ఇక ఆల్రెడీ ఎడ బీఆర్ఎస్కు సంబంధించి అది గాలి ఎట్లా నడుస్తుందంటే ఇక లోపల అనుకోవచ్చు, నాయన ఈయనది ఇక్కడ లేదు అక్కడ లేదు, మరి ఎటు వేసినా మరి ఎటు పోతుందో అని చెప్పేసి కొంతమంది అసంతృప్తిగా ఉన్నారట. బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక్కో దగ్గర క్యాడర్నే పట్టించుకుంటలేరట. సప్పగా అయిపోయింది మొత్తం. బీఆర్ఎస్ఏ సప్పగా అయిపోయిందా? అట్లా అయిపోయింది బీఆర్ఎస్ పరిస్థితి, అట్లయిపోయింది. లక్షలాదిగా ఉన్న బీఆర్ఎస్ బిడ్డలు పోరాడతారు. మానుకోట రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నా పేగులు మెడలో వేసుకుంటా గుడ్లు పీకిస్తారన్న రేవంత్ పై నిషేధం లేదు. అయితే బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? వాస్తవమే. పేగులు మెడలేసుకుంటా
గుడ్లు వీకేస్తా ఇవన్నది గది వేరు, ఈ కుక్కలారా చవటలారా దద్దమ్మలారా అన్నదానికి ఈ రెండు కంపారిజన్ జర చూడుండ్రా తెలంగాణ ప్రజలారా. గీన ఈ మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడేది ఇట్లాంటి అనంటే గాయన అన్నదానికి కేసు పెట్టరా, మరి ఆయన ఇట్లా కేసు పెట్టరా, ఆయన ఇట్లా మీరు చూడరా అని చెప్పేసి ఈసీఓలకు ఫిర్యాదు చేసిరట. ఈ మాటలకు గా మాటలకు రెండింటికి కంపేర్ చేస్తే ఏది ఉందా? ఒక హూందాగా మాట్లాడాలి. మరీ కనీసం మీరు మాజీ ముఖ్యమంత్రి అనే మామూలుగా అట్లా లేకుండా మీరు మాట్లాడుతున్నారు. బీజేపీ ఎజెండా రిజర్వేషన్లు రద్దే, వీళ్ళకు రిజర్వేషన్లు ఈ రాజ్యాంగం తప్పితే వేరే ప్రచారమే లేదా. ఈ కాంగ్రెస్ వాళ్ళు గత రెండు తప్పితే వేరే ఏం లేదు. ఏమన్నా చెప్తున్నారా? ఈ పేపర్లలో ఈ 3 పేపర్లలో రిజర్వేషన్లు తర్వాత రాజ్యాంగం ఈ రెండు తప్పితే వీళ్ళకి ఏమన్నా మాట్లాడేది ఏమన్నా ఉందా? మ్యాటర్ వల్ల దగ్గర ఏం లేదు. ఈ రెండింటిని పట్టుకొని నల్లాడుతున్నారు వీళ్ళు. అయితే తప్పుడు ప్రజలతో బురద జల్లే ప్రయత్నం. వీళ్ళు ఎన్ని తప్పులు చెప్పినా ప్రజలు మాత్రం ఇప్పుడు మోసపోయే పరిస్థితులు లేరా. బీఆర్ఎస్కు ఆల్రెడీ ఓటేస్తే ఏమైందో తెలిసింది, కాంగ్రెస్కు ఓటేస్తే ఇప్పుడు ఏం చేస్తుందో తెలిసింది. ఇక ఏమున్నాయి, బీజేపీకి ఓటేస్తేనే మనకు న్యాయం జరుగుతుందని ప్రజలు చూస్తున్నారు. జాతీయ స్థాయిలో చర్చ జరగడంలో కప్పిపించుకునే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి. రిజర్వేషన్లు రద్దు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం గతంలో రాష్ట్రపతి నారాయణతో పార్లమెంట్లో చెప్పించారు. వెంకటచలయ్య కమిషన్ చేశారు. గోల్వాకర్, ఎన్జీ వైద్య వంటి వారు అయితే రిజర్వేషన్ రద్దుపై ప్రకటనలు చేశారు. ఈ విషయాలపై ప్రస్తావించినందుకే నాపై కేసులు, నేను ప్రచారంలో పాల్గొనకుండా కుట్ర జరుగుతోంది, లొంగిపోతానని ఢిల్లీ సుల్తానులు అనుకుంటున్నారా అని ప్రశ్న. అయ్యా నువ్వు ఒక్కటే రిజర్వేషన్లు రాజ్యాంగాన్ని మార్చడం అనేది మీరు ఈ తప్పుడు ప్రచారాలు అయితే మానుకోరు. ఈ కమిషను ఆ కమిషన్ అని చెప్పేసి ఈ యొక్క మీరు అబద్ధపు మాటలతో ప్రచారం చేస్తున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు గా మాటలు బంద్ చేయాలి. గా మాటలు బంద్ చేసి మీరు హుందాగా ప్రచారం చేసుకోండి. మీరు మాట్లాడే మాటలు ఏది మార్ఫింగ్ వీడియోలు పెట్టినందుకే పోలీసులు వచ్చేసి మీకు నోటీస్ ఇచ్చారు. ఇతను మాట్లాడు ఏది వేరే మాటలకు మీరు మార్ఫింగ్ చేసి వీడియో పెట్టడానికే పోలీసు వాళ్ళు వచ్చేసి అక్కడ ఢిల్లీ నుంచి పోలీసు వాళ్ళు వచ్చేసి వార్నింగ్ ఇచ్చిన తప్పే కానీ నీ రిజర్వేషన్లు దొంగ మాటలకు ఈ రాజ్యాంగం అంటున్న ఈ మాటలకు నమ్మే ప్రసక్తే లేదు ప్రజలు. అయితే మీకు ఆల్రెడీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. తప్పుడు ప్రచారంతో బురద జల్లే ప్రయత్నం. 10 ఏళ్ల యూపీఏ 9 ఏళ్ల మోదీ పాలన రాష్ట్రానికి మేలుపై చర్చకు రావాలి. ఫేక్ వీడియోకు బాధ్యత సీఎంది, ఆయనే మొదటి ముద్దాయి. మార్ఫింగ్ వీడియోలో ఎవరు ప్రమేయం ఉన్నా జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. వాస్తవమైన ఇప్పుడు ఒక ప్రచారం కోరుతున్నాం. ఆ ప్రచారంలో ఏ మాటలు మాట్లాడి గదే మాటలు మాట్లాడు ఇంటుంటారు. దేశ ప్రజలైనా రాష్ట్ర ప్రజలైనా ఇంటుంటారు. ఇంకా మార్ఫింగ్ వీడియోలు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? అయ్యా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఈయననే ఫస్ట్ ముద్దాయిగానే చేస్తారట. మరి ఈయన కనుసైగలోనే అమిత్ షా గారు మాట్లాడిన వీడియోని మార్ఫింగ్ చేసేసి ఆయన అనని మాటలను అనేటట్టు చేసేసి మొత్తం మార్ఫింగ్ చేసారు. గంత కాంగ్రెస్ పరిస్థితి గంత దౌర్భాగ్యమైన పరిస్థితి, ప్రచారం చేయలేక ఇట్లాంటి మార్గాలను ఎంచుకొని ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఖచ్చితంగా ఆ వీడియోలు మార్ఫింగ్ చేసిన వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఊసలు లెక్క పెట్టాల్సిందే, జైలు కూడా తినాల్సిందని చెప్పేసి కిషన్ రెడ్డి గారు అంటున్నారు. అయితే ఇలాంటికి సంబంధించింది సీఎందే బాధ్యత, ఆయన్నే మొదటి ముద్దాయి ఇట్లా అంటున్నారు. వాస్తవమేనయ్యా? మరి దీనికి సంబంధించి ఈయననే మొత్తం దాన్ని హైలైట్ చేసేసి సోషల్ మీడియాలో పెద్ద చక్కర్లు కొట్టేటట్టు చేసి రిజర్వేషన్లు రద్దు చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం అని చెప్పేసి మొత్తం టోటల్గా రద్దు చేస్తున్నారు అని చెప్పేసి అమిత్ షా గారు చెప్పారని చెప్పేసి ఈ విధంగా మార్పింగ్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. మే 11 తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ డకౌట్ చేస్తారట కాంగ్రెస్ వాళ్ళు. సునీతారెడ్డికి ఓటు వేస్తే నాకు వేసినట్టే, దేశాన్ని కార్పొరేటర్లకు అమ్మే కుట్ర. షేర్లింగపల్లి, మూసాపేట, జగిత్యాల జిల్లా కోర్టుల సభలో సీఎం రేవంత్ రెడ్డి. అయ్యా రాగయ్య మీ ముందు ఏం చేస్తారో, మీ ముందు పాలన ఇంకెంత విధంగా చేస్తారో తెలంగాణ ప్రజల తరఫున ఖచ్చితంగా మేము పోరాడుతుంటాం.
తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే ప్రశ్నించే గొంతుగా ఎట్లా మేము ముందుంటాం. రిజర్వేషన్ల రద్దు నాటకంపై కాంగ్రెస్ కుట్ర. కరీంనగర్లో రెండో స్థానం కోసమే కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ. కేంద్ర మంత్రి మురుగన్తో కలిసి బండి సంజయ్ రోడ్ షో. ఇంకోటి ఫేక్ వీడియోపై విచారణ. మన క్షేత్ర స్థాయి నుంచి నివేదిక రాగానే చర్యలు. 2 రోజుల్లో ఓటర్ స్లిప్ల పంపిణీ 2 రోజుల్లో ఓటర్ స్లిప్ల పంపిణీ పూర్తి. 5-6 తేదీలో ఇంటి వద్దే పోలింగ్ సదుపాయం. సిఇఓ వికాస్ రాజ్. రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహణ. ఇవ్వడమే జగన్కు తెలుసు. బొబ్బలి, పయాగ్రావుపేట, ఏలూరు సభల్లో వైఎస్ సీఎం జగన్ భూములిచ్చేవాడే కానీ నీలా లాక్కునేవాడు కాదు. చంద్రబాబు ల్యాండ్ సైక్లింగ్ యాక్ట్పై దుష్ప్రచారం. దేశంలో 100 ఏళ్ల తర్వాత ఈ సర్వే జరుగుతోంది. రికార్డులు అప్డేట్ చేసి రైతులకు అందజేస్తాం. సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇది ఇవాళకి సంబంధించి